హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఈ ఊబిలో పడి దాని నుంచి బయటికి రాలేక లోపలికి వెళ్ళలేక సతమతమయ్యేటువంటి వాళ్ళకి కొంత ఇన్స్పిరేషన్గా ఉండాలని కొన్ని కథల రూపంలో కొన్నిటిగా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఇది నాట్ ఓన్లీ టు ద ట్రేడర్స్, టు ఎవ్రీ వన్ హూ వాంట్ టు సక్సెస్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సరే, స్టాక్ మార్కెట్కి వచ్చేసిన తర్వాత ఈ మధ్య నేను ది లేజీ ట్రేడర్ అనేటువంటిది ఓ పుస్తకం అనేటువంటిది చదవటం అనేటువంటిది జరిగింది. ఈ లేజీ ట్రేడర్ అనేటువంటి పుస్తకంలో నిజంగా చాలా అద్భుతమైనటువంటివి, ప్రతి ఒక్కరు కూడా చదవాల్సినటువంటి పుస్తకమే. చాలా అద్భుతమైనటువంటి విషయాలు దీంట్లో కూలంకషంగా అనాలిసిస్ చేయడం అనేటువంటి జరిగింది. దాంట్లో నాకు బాగా నచ్చినటువంటి వాటిని ఎప్పటి నుంచో వీడియో చేసేసేసి చెప్దామని అనుకుంటున్నాను, కానీ నేను ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది. సో అంటే దీనికంటే ముందు మీరు ఛానల్ కనుక ఆదరించాలి అనుకున్నా, లేకపోతే బిట్కాయిన్లో వీటిలో మీరు ట్రేడ్స్ అనేటువంటి చేయాలనుకున్నా, ముందు మేము ఆల్గో కనుక తీసుకొని వస్తే మా దాంట్లో ఫాలో కావాలనుకున్నా, కింద డిస్క్రిప్షన్లో వ్యాంటేజ్ అనే ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఎక్స్నెస్ కంటే సూపర్ ప్లాట్ఫామ్, దాని యొక్క రిఫర్ లింక్ ఇస్తున్నాను. దాని ద్వారా మీరు అకౌంట్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇక విషయంలోకి వెళ్దాం. దీంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన చెప్పినటువంటిది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక ట్రేడింగ్ అనేటువంటిది చేయాలి అని అనుకున్నప్పుడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు మీరు ఆ యొక్క ట్రేడింగ్ జర్నీలో అసలు మీరు అనేటువంటిది ఉండదు. మీరు ఎప్పుడైనా సరే, ఏ ట్రేడర్ అయినా, ఏ ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అయినా, ఒక రోజుకు 10 అద్భుతమైనటువంటి 10 ట్రేడ్స్ చేయడం కంటే నెల మొత్తం మీద ఎక్సలెంట్ ట్రేడ్స్ 10 చేయడం చాలా బెస్ట్ అని. అంటే నెలకి రోజుకు 10 అద్భుతమైన ట్రేడ్స్, అది కూడా మామూలుగా చెప్పాలి, 10 అద్భుతమైన ట్రేడ్స్ చేయడం కంటే, అంటే నెలకి 200 ట్రేడ్స్ చేయడం కంటే నెలకి 10 ఎక్సలెంట్ ట్రేడ్స్ చేయడం అనేటువంటిది బెస్ట్ అనేటువంటిది చెప్తాను. ఇది వాస్తవమే కదా. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం దాని ముందే కూర్చొని ఎప్పుడు వస్తుంది ఆపర్చునిటీ అనేటువంటిది పీకుతూ ఉంటుంది. ఇంకా రాలేదు అని చెప్పేసి మనం ఆగలేక ఎంటర్ అయిపోతాం. ఎంటర్ అయ్యి లాస్ట్ బుక్ చేసిన తర్వాత ఆపర్చునిటీ వస్తుంది. అప్పుడు అసలు ఎంటర్ అవుదామా వద్దా అనేటువంటి మీమాంసలో, ఒక గందరగోళంలో మీ బ్రెయిన్ ఉంటుంది. కాబట్టి యూ డూ ఓన్లీ 2 hours ఫర్ ఎ డే. 2 గంటలు మాత్రమే మీరు కనుక ట్రేడింగ్ ముందు కూర్చోండి. ఆ 2 గంటలు మీకు ఆపర్చునిటీ వస్తే ఎంటర్ అవ్వండి, లేకపోతే లేదు. దట్స్ ఎనఫ్. ఇక్కడ 2 గంటలు మాత్రమే కేటాయించడం ద్వారా మీకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఉపయోగాలు మీకు జరుగుతాయి. అంటే టైం అనేటువంటి ఇంకో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయగలరు, సైకలాజికల్గా ఫ్రీగా ఉండగలం, అలాగే మానసికంగా సరిగా నిద్రపోగలం, మంచి ఆహారం తీసుకోగలం. ఇట్లాంటివి ఉంటాయి. ఉదయం సాయంత్రం చేస్తూ ఉంటే గందరగోళం అయిపోయి అటయ్యి అసలు ఓవరాల్గా మీ యొక్క కాన్సన్ట్రేషన్ ట్రేడింగ్ మీద దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ లాస్లు బుక్ చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. సో దీని నుంచి మీరు కనుక అవాయిడ్ కావాలి అనుకుంటే యూ ఓన్లీ ప్రిఫర్ 2 hours ఫర్ ఎ డే టు ట్రేడ్. ఇది ఒక పాయింట్ అనేటువంటిది చెప్పాను. తర్వాత రెండవది, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రశాంతంగా నిద్రపోండి. రేపు ట్రేడ్ గురించి అసలు ఈరోజు అసలు ఆలోచించవద్దు. ప్రశాంతంగా నిద్రపోండి. పొద్దున్నే లెగవండి. పొద్దున్నే లేచిన తర్వాత మీరు ఏ స్టాక్స్లో అయితే, లేకపోతే నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీలో మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు మీకున్నటువంటి అసలు కీ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ మనం ట్రేడ్ చేస్తే మనకు బెనిఫిట్గా ఉంటుంది అనేటువంటిది మనం కొన్ని లైన్స్ అనేటువంటిది గీసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఈ లైన్స్ అనేటువంటి గీసుకోవడం ద్వారా, నేను ఇంతకుముందు కూడా చెప్పాను అనమాట, మనం కానీ కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు, ల్యాప్టాప్ ముందు కానీ ఆ చార్ట్స్ ముందు కూర్చున్నప్పుడు ద లైన్స్ ఎక్స్హార్టెడ్ యూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడే తీసుకోండి, ఇక్కడి నుంచి ఇదైతే తీసుకోవద్దు అనేటువంటి ఒక సజెషన్ని మీకు సజెస్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దట్ ఆ లైన్స్ని, కీ లెవెల్స్ని గీసుకోండి. ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోండి, ఎంట్రీ అవ్వండి. తర్వాత మీరు దాని దగ్గర రాలేదు, ఓ 2 hours 3 hours కేటాయించారు, రాలేదు, ఇట్స్ ఎనఫ్, క్లోజ్ ది కంప్యూటర్ అండ్ లెఫ్ట్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఈ విధంగా చేయడం ద్వారా మీకు మంచిగా ఒక ఆరోగ్యకరమైనటువంటి ట్రేడర్గా మీరు బెనిఫిట్ అవుతారు అని చెప్పారు. ఈ రైటర్ యొక్క శిష్యుడు ఒకడు, అంటే ఎప్పుడైనా సరే ఈ చెత్త ఇప్పుడున్న ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ లాంటి వాళ్ళు కాదు వీళ్ళంతా. శిష్యుడు కి తన దగ్గర ట్రైన్ అయినటువంటి ఒకతను చాలా అద్భుతంగా రోజు 10 ట్రేడ్స్ ఎట్లా అన్నీ చేసేవాడు, అద్భుతంగా చేసేవాడు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ వచ్చేసరికి అతను లాస్లోనే మునిగిపోయి ఉండేవాడు.
దాని నుంచి బయటికి రాలేక గందరగోళం అవుతున్నప్పుడు ఇతను కన్సల్ట్ అయినప్పుడు చెప్పడం జరిగింది. ఏమని చెప్పాడు? "నీవు రోజుకి 2 గంటలు మాత్రమే టైం కేటాయించు. నాట్ మోర్ టైం. ఏ సమయంలోనైనా సరే, అసలు మార్కెట్ అనేది ఓపెన్ అయినప్పుడు సమయంలో అయినా, మధ్యాహ్నం సమయంలో అయినా, లేకపోతే కన్సల్టేషన్‌లో ఉన్న సమయంలో అయినా, ఎప్పుడైనా సరే, నువ్వు 2 గంటలు కూర్చొని నీ యొక్క ఆపర్చునిటీ సెంటర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ లైన్స్ గీసుకోమన్నాను కదా! ఆ లైన్స్ వచ్చినప్పుడు మాత్రమే నువ్వు ఎంట్రీస్ అనేటువంటివి తీసుకో. లేకపోతే అసలు ఎంట్రీనే తీసుకోవద్దు. నువ్వు పక్కాగా నువ్వు ట్రేడింగ్ జర్నల్స్‌కి సిద్ధం పడి, నీకున్నటువంటి కొన్ని నియమాలు, పర్సనల్ నియమాలు అనేటువంటివి పెట్టుకొని ఆ విధంగా నువ్వు చెయ్యి. నువ్వు 1 మంత్, 2 మంత్స్, థర్డ్ మంత్ యూ విల్ బికమ్ ఏ ప్రొఫెషనల్ ట్రేడర్ అని చెప్పడం జరిగిందనమాట. సో, అతను అలానే చేశాడు. ఆఫ్టర్ 3 మంత్స్ హి బికేమ్ ఏ గుడ్ ప్రొఫెషనల్ ట్రేడర్ అండ్ ఎర్న్డ్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఎందుకనంటే, ఇక్కడ మీరు ట్రేడింగ్ అనేటువంటిది చేస్తూ ఉన్నప్పుడు, మీరు మీ మానసికమైన ఒత్తిడిని, మీ బ్రెయిన్‌ని, మీ యొక్క గందరగోళం మొత్తాన్ని ఆ చార్ట్‌ల మీద పెడతారు. నెంబర్ 1. నెంబర్ 2, సమయాన్ని కేటాయిస్తారు. టైం అనేది 2 గంటలు, 3 గంటలు, ఉదయం సాయంత్రం వరకు కంప్యూటర్ మీదే కూర్చొని ఉన్నావు, సమయాన్ని కేటాయించావంటే, ఆ సమయానికి ఒక విలువ అనేటువంటిది ఉండాలి కదా! వాల్యూ ఉండాలి కదా! అదే ఆ సమయంలో నువ్వు బయటికెళ్ళేసి పొలంలో పని చేసినా కూడా ఒక 500, 600 వస్తాయి కదా! కాబట్టి టైమ్ ఈజ్ ద మనీ. కాబట్టి నువ్వు అంత టైం కేటాయించినప్పుడు నువ్వు మనీ అనేది సంపాదించాలి. అంతేగాని ఎట్లా పడితే అట్లా ఇక్కడ నాకు ఆపర్చునిటీ వచ్చింది, నేను ఎంటర్ అవుతాను అని ఫిక్స్ అయ్యి ఉండాలి. లేదు, నువ్వు అనుకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌కి ఆపోజిట్‌గా అది స్ట్రాంగ్‌గా మార్కెట్ పెరిగిద్దని తెలిసినప్పటికీ కూడా నువ్వు ఎంటర్ కాకుండా నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌కి, అంటే నువ్వు ఏవైతే నియమాలు పెట్టుకున్నావో దానికి దూరంగా ఉందనుకోండి, అప్పుడు నువ్వు దాంట్లో పెరిగిద్దని తెలిసినా నువ్వు పొజిషన్‌ని తీసుకోకుండా స్టిక్ ఆన్ అయిపోయి, నువ్వు గనక ఎప్పుడైతే అలా మెయింటైన్ చేయగలుగుతావో అప్పుడు మాత్రమే ట్రేడ్ అనేటువంటిది చేయగలుగుతావు అని చెప్పేసేసి చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా రకరకాలైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా వీటిలో చెప్పడం జరిగింది. ఇంకా మెయిన్‌గా ఇంకోటి చెప్పారు. ఏందంటే, సోషల్ మీడియాకి అసలు ముందు దూరంగా ఉండండి అని చెప్పేటువంటి విషయం కూడా దీంట్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఈ బుక్కు రీసెంట్‌గా వచ్చింది కాదు. దాదాపుగా 25 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు పెద్దగా సోషల్ మీడియా లేదు. కానీ న్యూస్ పేపర్సు, లేకపోతే ఇతరులు చెప్పుకునేటువంటి విషయాలు ఇట్లాంటివన్నీ కూడా సోషల్ మీడియా అనేవాళ్ళనమాట. ఎందుకనంటే, కొంతమంది అప్పుడు బ్రోకరేజ్ సంస్థలు అనేటువంటివి ఉండేవి. అవి ఏం చేస్తాయి అంటే, బ్రోకరేజ్ సంస్థలు ఇప్పుడు ఉన్నాయి. వాటికి సంబంధించిన బ్రాంచెస్ కొన్ని కొన్ని టౌన్స్‌లో వాటిలో ఉంటే, అక్కడికెళ్ళినప్పుడు వాళ్ళు సజెస్ట్ చేసేవాళ్ళు. ఇయి కొనండి, ఇయి అమ్మండి, ఈ పొజిషన్స్ తీసుకోండి అని చెప్పేసేసి ఎక్కువగా ఇచ్చేసేవాళ్ళు. సో, ఇటువంటి కల్చర్‌కి దూరంగా ఉండండి. మీ మైండ్ ఏదైతే చెప్తుందో దాన్ని చేయండి. అంటే ఇప్పుడు అసలు సోషల్ మీడియా పెరిగిపోయింది కదా! మనం ఈ వీడియో చూస్తాం, ఆ వీడియో చూస్తాం. వాడి ఛానల్ చూస్తాం, వీడి ఛానల్, ఆడి ఛానల్‌లో కొనమని చెప్పాడు టైటాను. ఈ ఛానల్‌లో అమ్మమని చెప్పాడు. ఇక్కడేమో నువ్వు అనుకున్నటువంటి సెట్టింగ్ ప్రకారం బయ్యో, సెల్లో వచ్చిందనుకో. కానీ ఈ రెండిటివి ఉండడం వల్ల నువ్వు కన్‌ఫ్యూజ్ అయిపోతావు. సో, ఇటువంటి వాటిని ఇతరుల నుంచి సజెషన్ తీసుకునే దానికి దూరంగా ఉండి, నీ మైండ్ ఏం చెప్పింది? నీ ఆలోచన ఎలా ఉంది? నువ్వు ఏ విధంగా నీ యొక్క ప్లాన్‌ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నావు అనేటువంటి వాటిని గనక గనక చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలొస్తాయి. అప్పుడు మాత్రమే ఒక ప్రొఫెషనల్ ట్రేడర్‌గా ఎదగలుగుతాడు అనేటువంటిది ఆయన డిస్కస్ చేయడం అనేది రియల్లీ వెరీ గుడ్ బుక్. మీకు అవకాశం ఉంటే చదవండి. థ్యాంక్ యూ వెరీ మచ్.